నేను మీ ఊర్వశి. నేను వెస్టేజ్లో బ్రాంచ్ డైరెక్టర్గా చేస్తానండి. ఈ బిజినెస్ అనేది నాకు భారతి మేడం కృష్ణ సార్ వల్ల పరిచయం అయ్యిందండి. మా అప్లయన్స్ సార్సు సురేష్ గారు, అలా మా మెంటారు రాజు గారు, లక్ష్మణ్ నాయుడు సారు, వీళ్ళ ద్వారా మాకు వెస్టేజ్ అనేది చాలా బాగుందండి. ఈ వెస్టేజ్లో మేము మంచిగా హెల్త్ పరంగా అన్నీ బాగుందండి. ఈ ప్రోడక్ట్ అనేది వాడి బాగుండి 10 మంది షేర్ చేయాలనే మంచి లక్ష్యంతో వచ్చామండి. ఈ ప్రోడక్ట్ అనేది వాడుకొని 10 మంది షేర్ చేసాము. 10 మంది ఆరోగ్యాలను ఇచ్చాము, ఆదాయాన్ని కూడా ఇవ్వాలని ఇందులో చేస్తున్నామండి. ఇక్కడ సురవరం గ్రామానికి ఫీల్డ్కి వచ్చామండి. ఇందులో ఈ మేడం గారేమో మాకు కాల్ చేశారండి నా సాయంత్రం అనేది చేసి, మేడం వెస్టేజ్ ప్రొడక్ట్స్ మీరు ఇస్తున్నారంట కదా, ప్రోడక్ట్ వల్ల ఆరోగ్యం అనేది బాగుంది, మీరు మాకు వచ్చి మాట్లాడి మా ఆరోగ్యానికి సంబంధించి సప్లిమెంట్ ఇవ్వండి మేడం, మేము వాడుకుంటాము అనేసి అన్నారు మేడం గారు. ఆవిడ మన వెస్టేజ్ అనేది ఆవిడకి ఎలా పరిచయం అయింది, ఆవిడ ఎందుకు వాడాలనుకుంటున్నారు, ఆవిడ ప్రాబ్లం ఏంటి, ఆ మేడం మాటల్లో తెలుసుకుందామండి. మేడం మీ పేరండి? సావిత్రి. మీరు అదే మాకు కాల్ చేశారు కదా, మీ ఆరోగ్యం ప్రాబ్లం ఏంటి అంటే మా చెల్లి ద్వారా తెలుసుకున్నాను. పనుకున్న చెల్లి నాకు ఇలాగా వాడితే నాకు బాగా తగ్గింది అనేసి అంటే మీకు కాల్ చేశాను. అవును, నాకు మోకం తిరగడము, చలుపులు ఇవి వస్తాయి, ఆ ప్రాబ్లం ఉంది మీకు. ఈ ప్రోడక్ట్ అనేది మీ చెల్లికి ఎలా ఉంది మేడం? తగ్గింది, పర్లేదు అన్నది మా చెల్లి, అందుకని మీకు కాల్ చేశారు. మరి ప్రోడక్ట్ అనేది మీరు వాడతారా మేడం? వాడతాను. అదే నమ్మకంగా వాడతారా, లేకపోతే ఏదో ఇన్ని మందులు ఇచ్చారు కదా అదే కొన్ని రోజులు వాడేసి ఇంకా మళ్ళీ ఎందుకు ఇన్ని మందులు వాడాలని అనుకుంటున్నారా? లేదు వాడేస్తాను. వాడతారు కదా, మీరు నమ్మకంగా నమ్మకంగా వాడుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మీరు నమ్మకంగా వాడుకోండి. వాడిన తర్వాత మాకు రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇగో ఫ్రెండ్స్, ఇవన్నీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అండి. ఇందులో ఆరోగ్యం ఉంది, ఆరోగ్యంతో పాటు ఆదాయం అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. అందరూ ఆలోచన చేయండి. ఇదిగోండి, ఇది జ్ఞానోడర్మా పేస్ట్ అనమాట. ఇది వాడుకోవడం వల్ల బాగుంటుంది మన అదే కంటి సమస్యలన్నీ. మేడం గారు, ఇది జ్ఞానోడర్మా పేస్ట్ అండి. ఇది వాడుకోవడం వల్ల మనకు పళ్ళు సలుపులు గట్రా రావడం కానీ, పళ్ళు ఇన్ఫెక్షన్ గట్రా ఉన్నా తగ్గుతాయి. ఇది ఫుట్ క్రీమ్ అండి. ఇది కాళ్ళ పగుళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే మంట నొప్పి కూడా తగ్గే అవకాశం ఉంది ఇందులోనే, ఈ ప్రోడక్ట్లో. ఇది సర్ఫ్ అండి. మనం బయట వాడతాము, ఇక్కడ వాడతాం, కానీ బయట సరుపులన్నీ మనకి తెలిసిందే కానీ కెమికల్స్ అనమాట. ఈ వాడుకోవడం వల్ల మనకి బాగుంటుంది. నెక్స్ట్ ఇది సోపు. మనకు ఇప్పుడు ఏజెన్సీలో ప్రతిదీ మనం వ్యవసాయం చేసుకునే కుటుంబాలు మన అందరివి. మరి వ్యవసాయం చేయడం వల్ల మనకు మట్టి అనేది, ఇంకా మట్టితోనే పనిచేస్తాం, మట్టితోనే బ్రతుకుతాం. కాబట్టి ఈ సోపు వాడారు చాలామంది, వాడి ఆ రిజల్ట్ చూసి చాలామంది వాడుతున్నారు. ఇది నీమ్ సోప్ అనమాట. మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ దురదలు తామర ఉన్నా తగ్గుతుందండి. నెక్స్ట్ ఇవి హెల్త్ సప్లిమెంట్ అండి. ఇవి వాడుకోవడం వల్ల ఇది ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఇది ప్రతి ఒక్కరు గుండె ఉన్న ప్రతి ఒక్కరు యూజ్ చేయవలసిన ప్రోడక్టు. ఇది మా ఇంట్లో మా మాయ గారు కానీ, మా ఆయన గారికి కానీ, మా సార్కి అది అందరం వాడుతున్నామండి. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల హై బీపీ లో బీపీ కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ ప్రోడక్ట్ అనేది 100% నాకు నచ్చింది. ఎందుకంటే మా ఫ్యామిలీ మేమందరం యూజ్ చేసాము కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ కోసం ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీకు. నెక్స్ట్ ఇది స్పిరులినా ఆమ్లా అండి. ఈ రెండు అదే మీకు సలుపులు గట్రా అంటున్నారు కదా, దాని గురించి అండి. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మన సరుకులు అనేవి తగ్గుతాయి. మన శరీరానికి మన నర వీక్నెస్ అంటే మనకు ఎక్కువగా నరాలు సరుకులు గట్రా రావడం అంటున్నారు కదా, దాని గురించి ప్రోడక్ట్ అనేది మనకు బాగా సహాయపడుతుంది. ఇది నీమ్ అండి. ఈ నీమ్ అంటే మనకి శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ దురద గజ్జి తామర అలాంటి వాటికి ఈ నీమ్ అనేది మనకు పనిచేస్తుందండి. ఇది ఐరన్ ఫోలిక్. ఈ మనకు ఎక్కువగా మనకు బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ బ్లడ్ తక్కువగా ఉండడం, బ్లడ్ చేరడానికి మనం గవర్నమెంట్లో వాడుతుంటాం కదా ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్, దానికి బదులుగా ఇవి వాడుకుంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది, బ్లడ్ అనేది కూడా రికవర్ చేస్తుంది అనమాట.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ హెల్త్ సప్లిమెంట్ అండి. ఇవి మందులు కాదు, మన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ సప్లిమెంట్. మన శరీరంలో ఉండే కణాలు, పోషకాలు అనేవి మనం ఇప్పుడు తీసుకునే ఫుడ్లో అవి అందట్లేదు. ఎందుకంటే మనందరూ తెలుసు, ప్రతిదీ కల్తీ. వ్యవసాయం చేయాలన్నా కల్తీ అయిపోతుంది, గాలి పీల్చాలన్నా కల్తీయే. వ్యవసాయం అనేది ఇన్నాళ్ళు మనకి మన పూర్వీకులు చాలామంది ఏం చేశారు అంటే ఆవులు పేడ తీస్తారు కదండి. ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతు పని ఏం చేస్తాడో అవన్నీ మాకు తెలుసండి, అందువల్ల చెప్తున్నాను. మాకు ఎక్కువగా గత్తాలు అంటే ఆవు పేడ వేస్తుంది కదండి, ఆ పేడని గత్తం చేసి మాకు యూజ్ చేస్తారండి. ఆ పెంట వేయడం వల్ల మాకు మా తాతయ్యలకి అంటే ముత్తాతలు వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారండి. అంటే మేము వచ్చేసరికి ఇప్పుడు మా మావయ్యలు కానీ మా ఊళ్ళో ఫ్యామిలీ చిన్నాన్న పెద్దనాన్న అన్నట్టు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. ఒకప్పుడు మా అమ్మమ్మ తాతయ్యలు పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి హెల్త్ అసలు ఫీవరు, జ్వరము, నొప్పులు అనే ప్రాబ్లం అనేది లేదండి. కానీ ఇప్పుడు అలాంటి ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ప్రతిదీ మనకి కల్తీ అవుతుంది. మనకి సరైన శరీరానికి కావాల్సిన పోషకాలు అనేవి లేవు. అవి మనం ఫిల్ చేసుకోవాలంటే ఈ సప్లిమెంట్ అనేది మనం యూజ్ చేయాలండి. చూశారు కదా ఈ మేడం గారు మాటలు. ఈ మేడం గారికి అసలు ఏమీ తెలియదు, అసలు ప్రోడక్ట్ అంటే ఏటో తెలియదు, ఇవి ఎందుకో ఏటో కూడా తెలియదు. ఆవిడ ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఆవిడ వాడుకుంటానే ఈ ప్రోడక్ట్ నేను వాడతాను అంటున్నాను. మేమెవరమో ఆవిడకి తెలియదు, కానీ వాళ్ళ చెల్లి ద్వారాగా ఈ బిజినెస్ అనేది తెలుసుకొని ఈ ప్రోడక్ట్ అనేది వాడుకుంటానమ్మా. మా చెల్లికి ఇచ్చారు, మా చెల్లి ఎంతో అనారోగ్యంతో ఉంది, ఆరోగ్యం బాగుంది కాబట్టి నేను కూడా వాడుకొని నా ఆరోగ్యం బాగు చేసుకుంటానని మనకు కాల్ చేయడం జరిగిందండి. అందువల్ల ఆ మేడం గారు పిలిచారు, మేము వచ్చాము. ఆవిడకి ప్రాబ్లం ఏంటో కనుక్కొని ఆవిడకి తగిన సప్లిమెంటరీ ఇవ్వాలని ఈ ఊరు వచ్చామండి. ఇవి మందులు కాదండి, హెల్త్ సప్లిమెంటరీ అంటే మన అన్నానికి బదులుగా ఈ సప్లిమెంటరీ వాడడం వల్ల మనకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనకు ఆదాయం వస్తుంది. ఇందులో మనం ఒక డిస్ట్రిబ్యూటర్గా చేరి మనం ఇలా వెస్టేజ్ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మనం 10 మందికి చేయడం వల్ల మనకి ఆరోగ్యంతో పాటు ఆదాయం అనేది వస్తుందండి. అందుకని ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఇప్పటికైనా తెలుసుకోండి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్తున్నారు, వాళ్ళకి ఏదో ఈ బిజినెస్ వల్ల మంచి ఉంది, వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉందా అని ఆలోచించకండి. ఫస్ట్ మనకి ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ఆరోగ్యం అనేది ఫస్ట్ ఫ్రెండ్స్. ముందు వాడే ఆరోగ్యాన్ని బాగు చేసుకుందాం, తర్వాత ఆదాయం కోసం ఆలోచిద్దాం. ఎన్ని ఉన్నా మన ఆరోగ్యం లేకపోతే మనకి ఇబ్బంది. కాబట్టి మనము ఈ హెల్త్ సప్లిమెంట్ అనేది వాడుకుందాం ఫ్రెండ్స్. ఇలాగే చూడండి, మేడం గారు ఒకరిద్దరు వాడి మాకు మోటివేషన్ చేసి మాకు సపోర్ట్ చేసి మేడం మేము వాడతాం, ఇందులో ఆరోగ్యం బాగుంది అనేసి మాకు కాల్ చేశారండి. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు మోటివేషన్ అవ్వి మెయిన్గా ఆరోగ్యం అనేది ఈ హెల్త్ సప్లిమెంటరీ వాడి మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఇంటింటికి ఆరోగ్యం ఇస్తూ ఇంటింటికి వెస్టేజ్ అందుతూ మనందరం కలిసి పనిచేద్దాం ఫ్రెండ్స్. ఇవి మందులు కాదు, మా సప్లిమెంటరీ. ఇవి ఇస్తే అమ్మో ఇన్ని మందులు వాడాలా, ఇన్ని సప్లిమెంటరీ వాడాలా అనేసి అంటున్నారు చాలామంది. ఇవి మందులు కాదు. మందులు అయితే మందులు వేసుకుంటే ఆ మందులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రతి ఒక్కరము ఇంగ్లీష్ మెడిసిన్ వాడేము. ఇలాంటి సప్లిమెంటరీ మనకు లేటుగా తెలిసినా దీన్ని టైం వేస్ట్ చేయకుండా సప్లిమెంట్ అనేది ఆరోగ్యం బాగున్న వాళ్ళు వేసుకోవచ్చు, బాగులేని వాళ్ళు వేసుకోవచ్చు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు వేసుకుంటే వాళ్ళు ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. ఆరోగ్యము బాగాలేని వాళ్ళు వేసుకున్నారనుకో వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది, మళ్ళీ ప్రాబ్లం అనేది రాకుండా మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. అది ఫ్రెండ్స్ దీని యొక్క ప్రాముఖ్యత. వెస్టేజ్ అనేది నాకు బాగా నచ్చిందండి. లైఫ్ లైన్స్ అప్లయన్స్ సార్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మెడిసిన్ చెయ్యాలి, అంటే ఏదో పరంగా మెడిసిన్ చెయ్యాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ నేను కొన్ని పరిస్థితుల వల్ల అంటే టీచింగ్ ప్రొఫెషనల్లోనే ఇంకా టీచింగ్ కోర్స్ చదవడం జరిగింది మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల. కానీ నా ఈ అవకాశం అనేది మా అప్లైన్ సార్సు భారత్ మేడం, కృష్ణ సారు, అలాగే రాజుగారు సారు, లక్ష్మణ్ నాయుడు సారు, సురేష్ సారు వల్ల ఈ ప్రోడక్ట్ అనేది అందించారు. ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది పరిచయం చేశారండి.
దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అనేది నాలో ఉండేది. ఈ వెస్టేజ్ వల్ల ఈ ఆశ అనేది నెరవేరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెస్టేజ్. విష్ యూ వెల్త్. అందరికీ నాకు సపోర్ట్ చేసే సార్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే మేడం గారు, మీరు సప్లిమెంట్ అనేది నమ్మకంతో వాడండి. వాడి మీ ఆరోగ్యం బాగు చేసుకొని మీరు 10 మందికి చెప్పాలి. ఓకేనా మేడం? అంటే మీ చెల్లిగారి వల్ల మీరు ఈ ప్రోడక్ట్ అనేది మీరు వాడుకుంటున్నారు. మీరు కూడా మీ చెల్లిలాగా ఇంకో అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి చెప్పారనుకో, వాళ్ళు మీరు 10 మంది సాయం చేసినట్టు ఉంటుంది. ఓకే, నమ్మకంగా వాడతారు కదా మేడం? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెస్టేజ్.